యేసు ప్రభువారి నామంలో మీ అందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. మనందరము దేవుణ్ణి మహిమపరచుదాం. హల్లెలూయా! హల్లెలూయా! దేవుని యొక్క వాక్యములో నుండి ఆదికాండము 16వ అధ్యాయం 13వ వచనమును చదువుకుందాం. ఆదికాండము 16వ అధ్యాయము 13వ వచనమును మనం చదువుకుందాం. చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాటలాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వాని నేనిక్కడ చూచి తిని కదా అని అనుకొనెను. మనము మొట్టమొదటి మాటలోనే మనం చూస్తున్నాము, చూచుచున్న దేవుడు అని మనకు కనిపిస్తుంది. మన దేవుడు ఎవరు అంటే మనలను చూచుచున్న దేవుడు అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఈ దినమున మనము ధ్యానించబోయే అంశం, నేర్చుకునబోయే అంశం ఏంటి అంటే మనలను చూచుచున్న దేవుడు, లేదా వ్యక్తిగతంగా మనము చెప్పాలి అంటే నన్ను చూచిన దేవుడు అని ఈ దినమున మనము దేవుణ్ణి ఆరాధించబోతున్నాం. ఈ లోకంలో చాలా మంది అన్ని మతాలు ఒకటే, అన్ని గ్రంథాలలో దాదాపు సేమ్ స్టోరీ రాసి ఉంటుంది. ఆ యొక్క స్థలాలను బట్టి, దేశములను బట్టి, రాసిన వారిని బట్టి ఆ పేర్లు మారతాయి కావచ్చు, కానీ అందులో ఉన్న స్టోరీ మాత్రం ఏమీ మారదు అని చాలా మంది అభిప్రాయం కలిగి ఉంటారు. కానీ దేవుని వాక్యం అంటుంది, ఇదిగో మీరు ఆరాధించే దేవుడు లేదా ఈ వాక్యం ఏ దేవునైతే పరిచయం చేస్తుందో ఆ దేవుడు చూచుచున్న దేవుడు అని వాక్యం అంటుంది. అదేవిధంగా గత వారంలో కూడా మనం నేర్చుకున్నాము, మన దేవుడు మాట్లాడే దేవుడని. అంటే ఈ విధముగా మాట్లాడే దేవుడు లేదా చూసే దేవుడు ఎక్కడున్నాడు, ఏ గ్రంథాలలో ఉన్నాడు, లేదా మరి అన్ని మతాల్లో చూసినా, ఏ గ్రంథాలలో చూసినా కూడా భక్తులైన వారు యాగాలు చేయడమే కానీ దేవుణ్ణి దర్శించుకోవాలి, దేవుడు ఒక్క క్షణమైనా కనిపిస్తే బాగుండు, నా యొక్క దీన స్థితిలో నన్ను దర్శిస్తే బాగుండని భక్తుల ఆర్తనాదాలు మనం వింటాం, భక్తులు చేసిన యాగాలు, దీక్షలు మనం చూస్తాం. కానీ ఈ గ్రంథంలో మాత్రం మనము ఆ దేవుణ్ణి చూడగలుగునట్లుగా ఆ మధ్యలో ఉన్న తెర తొలగిపోవాలి, ఆ మధ్యలో ఉన్న పాపము తొలగిపోవాలని దేవుడే యాగం చేశాడు. ఆ యాగమే శిలువ యాగం. ఎక్కడైనా భక్తులు యాగాలు చేస్తున్నారు, భక్తులు తమ్మును తాము హింసించుకుంటున్నారు, భక్తులు అనేకమైన లిమిట్స్ పెట్టుకొని ఎన్నో భక్తి కార్యాలు చేస్తున్నారు, దేవుణ్ణి చూడాలి, దేవుణ్ణి దర్శించుకోవాలని. అదేవిధంగా ఎంతో మంది ధనాన్ని వెచ్చిస్తున్నారు దేవుణ్ణి దర్శించుకోవాలని. కానీ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము, ఈ దేవుడు కేవలం మనం చూచుచున్న దేవుడు మాత్రమే కాదు, మనము కూడా ఆ దేవుణ్ణి చూడాలని ఆ దేవుడే గొప్ప యాగం చేశాడు. శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి ప్రాణత్యాగం చేసి తన యొక్క శరీరమును, తన యొక్క ప్రాణమును అర్పించి, ఇదిగో ఆ అడ్డుగా ఉన్న తెరను నేను తీసివేశాను, నన్ను చూడండి, నా వైపు చూస్తే మీకు అర్థమవుతుంది నేను మిమ్ములను చూస్తున్నానని అని దేవుని వాక్యం చెప్తుంది. ఒక 13వ వచనమును మనం మరలా చదువుకున్నట్లయితే, చూచుచున్న దేవుడవు నీవే అను పేరు తనతో మాట్లాడిన యెహోవాకు పెట్టెను. ఏలయనగా నన్ను చూచిన వానిని నేనిక్కడ చూచి తిని అని మనం చూస్తున్నాం. ఆ దేవుడైతే ఎప్పటి నుండో తనను చూస్తున్నాడు. ఎప్పటి నుండి చూస్తున్నాడు అని వాక్యంలో మనం చూస్తే 139వ కీర్తన 16వ చరణంలో మనం చూస్తాము, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. చూచుచున్న దేవుడు ఎప్పటి నుండి చూస్తున్నాడు? నేను క్రైస్తవునిగా మారినాక చూస్తున్నాడా, బాప్తిసం పొందుకున్నాక చూస్తున్నాడా, లేదా దేవునికి చేసిన వాగ్దానాలు నెరవేర్చాక చూస్తున్నాడా, లేదా నా ఆస్తి మొత్తం అమ్మి దేవుని కానుక వేస్తే చూస్తున్నాడా అని మనం చూస్తే వాక్యం అంటుంది, మనము పిండముగా ఉన్నప్పుడే దేవుడు మనల్ని చూశాడు. అప్పటికి మనల్ని మనం చూసుకోలేదు, మనలను మన తల్లిదండ్రులు చూసుకోలేదు, కానీ దేవుడు మనల్ని చూశాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇంకా మనం చూస్తే ఈ సాక్ష్యం ఇచ్చింది ఎవరు, ఎవరి పేరు పెట్టారు దేవునికంటే ఒక సామాన్యురాలు, మనలాంటి ఒక సామాన్యురాలు ఈ పేరు పెట్టింది. ఈ పేరు పెట్టింది ఒకవేళ అబ్రహాం అయి ఉంటే, అబ్రహాం కాబట్టి దేవుడు చూశాడు, ఆయనంటే విశ్వాసులకు తండ్రి కాబట్టి దేవుడు చూశాడు, నన్నెందుకు చూస్తాడు అనే ప్రశ్న మనకు రావచ్చు. అది ఒక గొప్ప రాజు, సామంత రాజు లేదా ఒక చక్రవర్తి ఇచ్చిన పేరు కాదు. అదేవిధంగా మరి ఒక దావీదు దేవుని హృదయానుసారుడు ఇచ్చిన పేరు కాదు, లేదా ప్రవక్తలలో గొప్ప ప్రవక్త అయిన మోషే ఇచ్చిన పేరు కాదు, ఒక సామాన్యురాలు. ఇంకా మనం చూసినట్లయితే లోపములతో కూడిన ఒక స్త్రీ. అలాంటి స్త్రీ
అంటుంది, దేవుడు నన్ను చూశాడు. ఆ సంగతి ఈరోజు నేను తెలుసుకున్నాను. మరి ఆమెకు ఆమె గర్భము ధరించినప్పుడు తన యజమానురాలునే నీచముగా ఎంచిన పరిస్థితిలో మనం చూస్తున్నాం. ఆ పరిస్థితిలో నీచముగా ఎంచినప్పుడు మరి శారాకు కోపం వచ్చి, నీ యజమానురాలైన నన్నే ఇంత నీచంగా చూస్తావని శ్రమ పెట్టినట్టుగా వాక్యంలో మనం చూస్తాం. ఆ శ్రమలు తట్టుకోలేక పారిపోతున్న సమయంలో దేవుడు ఆమెని చూశాడు. ఆ విషయము ఆమె గుర్తించింది. ఆ సామాన్యురాలు లోపములతో కూడిన ఒక స్త్రీ. ఇంకా ఒకవేళ చెప్పాలి, ఇంకా సూక్ష్మంగా గుచ్చి చెప్పాలంటే, ఒక అహంకారి, ఒక గర్విష్ఠురాలు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నా శ్రమలో, నా దీన స్థితిలో నా దేవుడు నన్ను చూశాడు అని అంటుంది. కాబట్టి మనందరము ఎంతో నిశ్చయత కలిగి ఉండొచ్చు. ఆ దేవుడు గొప్పవారినే కాదు, రాజులనే కాదు, ప్రవక్తలనే కాదు, ప్రతి ఒక్కరిని చూస్తాడు. ఆ దేవుడు నన్ను కూడా చూస్తున్నాడు అనే నిశ్చయతను మనం కలిగి ఉండొచ్చు. మనం ఎంతో నిబ్బరముగా ఆ గొప్ప దేవుణ్ణి మనము ఆరాధించవచ్చు. అదే విధముగా ఆమె లోపములతో ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితిలో ఉన్నావు, నీ స్థితి నీకు తెలుసా, నువ్వు ఎంత నీచురాలవో తెలుసా, నువ్వు ఎంత అహంకారివో తెలుసా అని ఆమె నిందించలేదు. కానీ ఆమె ఏమి చేయాలో, ఏమి చేస్తే ఆమె జీవితం బాగుపడద్దో తెలియజేసినట్లుగా మనం చూస్తాం. దేవుని వాక్యంలో చూస్తే మరి దేవుడు అక్కడ మాట్లాడి, నువ్వు తిరిగి నీ యజమానురాలి వద్దకు వెళ్ళి అక్కడ అణిగి మణిగి ఉండు అని సెలవిచ్చినట్లుగా మనం చూస్తాము. అంత మాత్రమే కాదు, నేను నీకు కుమారుణ్ణి అనుగ్రహిస్తాను, ఆ కుమారుడు పెద్దవాడవుతాడు, అతడు ఎంతగానో విస్తరిస్తాడు, మీ వంశము ఎంతగానో అభివృద్ధి చెందుతుంది అని వాగ్దానం చేసినట్లుగా మనం చూస్తాం. ఈ లోకంలో మనల్ని ఎవరైనా చూస్తే మనం కింద పడిపోతే నవ్వాలని చాలా మంది చూస్తారు. మనకి ఏదైనా అవమానము జరిగితే సంతోషించాలని చాలా మంది చూస్తారు. కానీ ఈ దేవుడు, మనము నమ్ముకున్న దేవుడు, మనము ఆరాధిస్తున్న దేవుడు, మనము మన జీవితాన్ని కట్టాలని, మన జీవితాన్ని బాగు చేయాలని, మన జీవితం పడిపోయిన పరిస్థితిలో ఉంటే, అది శిథిలమైపోయే పరిస్థితిలో ఉంటే, ఇంకా నిరీక్షణ లేని పరిస్థితిలో ఉంటే అక్కడి నుండి బయటికి తీసుకొని రావాలని, జీవపు వెలుగుతో నింపాలని, జీవితాన్ని ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాలని ఈ దేవుడు చూస్తున్నాడు. ఎంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఇలాంటి దేవుడు ఏ గ్రంథాలలో ఉన్నాడు, ఏ మతాలలో ఉన్నాడు, ఏ దేశంలో ఉన్నాడు ఇటువంటి దేవుడు? ఇలాంటి దేవుడు ఎక్కడా లేడు. మనం ఆరాధించే దేవుడు ఎంతో గొప్ప దేవుడు. కాబట్టి ఆ దేవుణ్ణి మనము ఆరాధించాలి. ఎందుకనగా ఆయన మన ఆరాధనకు అర్హుడు. మనలను చూచుచున్న దేవుడు, మనం పిండముగా ఉన్నప్పటి నుండి మనల్ని చూస్తున్నాడు, మన జీవితాలను బాగు చేయాలని చూస్తున్నాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి దేవుణ్ణి మనము ఎంతగానో ఆరాధించాలి. హృదయపూర్వకంగా మనము ఆరాధించవలసిన వారమై ఉంటున్నాం. మనం దేవుని వాక్యంలో నుండి ఒక 3 అంశములు నేర్చుకొని దేవుని ఆరాధనలోనికి మనం వెళ్దాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం, 10వ అధ్యాయంలో 3, 4 వచనములు మనం చదువుకుందాం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి, కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి, ప్రభువా ఏమని అడిగెను. అందుకు దూత, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అని మనం చూస్తున్నాం. ఇందులో నుంచి మొట్టమొదటిగా మనం నేర్చుకునబోయే అంశం ఏంటి అంటే, మన సత్కార్యాలు, అదేవిధంగా మనం చేసే క్రియలు, మనం చేసే ప్రతి పనిని దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాము. ఈ వ్యక్తి ఎవరంటే, మరి మొదటి వచనంలో మనం చూస్తే, ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని మనం చూస్తున్నాం. ఇటలీ అనే పట్టణంలో ఇతను శతాధిపతిగా పనిచేస్తున్నాడు. ఇతడు ఒక అన్యజనుడు. అయితే అతడు చేస్తున్న భక్తి కార్యాలు, అతడు చేస్తున్న ప్రార్థనలు, ధర్మ కార్యాలు అన్నీ కూడా దేవుని సన్నిధికి చేరాయి అని మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. అవి దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరాయి. దేవుడు వాటిని చూశాడు, దేవుడు వాటిని దర్శించాడు అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. మన దేవుడు ఎవరు అంటే, మన సత్కార్యాలను చూసే దేవుడు, మన భక్తిని చూసే దేవుడు, మన యొక్క చేతి పనిని చూసే దేవుడు, దృష్టించే దేవుడు. ఈ లోకంలో
ఎవరి చేతిలోనో మనం పడాలని అనేకమైన కార్యాలు చేస్తుంటాం. ఫలానా వ్యక్తి నన్ను చూస్తే, ఫలానా వ్యక్తి నా యొక్క పనిని చూస్తే నాకు గొప్ప స్థానం దొరుకుతుందేమో అని చాలా ఆశపడతాం. కానీ వారందరికంటే మించిన గొప్ప దేవుడు మన పనులను చూస్తున్నాడు. మన కార్యాలను చూస్తున్నాడు. మన చేసే ధర్మ కార్యాలు, సత్క్రియలు వాటన్నిటిని దేవుడు చూస్తున్నాడు. చూసి అతని యొద్దకు ఒక దేవదూతను పంపించి రక్షణ కొరకైన మార్గమును తెలియజేసినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. అదే విధముగా రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 4వ అధ్యాయంలో 8-17 వచనముల వరకు అక్కడ మనం చూసినట్లయితే అక్కడ షునేమీయురాలు అనే ఒక స్త్రీ, ఒక ధనవంతురాలను మనం చూస్తాం. ఆ స్త్రీ మరి తన యొక్క ఇంటి వైపుగా ప్రవక్త వస్తున్నాడని గుర్తించి ఆ యొక్క ప్రవక్త ఉండడానికి పైన, తన ఇంటి పైన ఒక రూమ్ కట్టించింది. అదే విధముగా అతడు చదువుకోవడానికి ఒక టేబుల్, ఒక చైర్, ఒక దీపం, ఒక ల్యాంప్ ని ఏర్పాటు చేసింది. అదే విధంగా విశ్రాంతి తీసుకోవడానికి ఒక బెడ్ ని ఏర్పాటు చేసింది. ఈ దైవజనుడు చాలా తరచుగా ఈ మార్గంలో వెళ్తున్నాడు. ఈ మార్గంలో వెళ్తున్నప్పుడు ఇతడు రెస్ట్ తీసుకోవడానికి, అదే విధంగా చదువుకోవడానికి ఇక్కడ వీలుగా ఉండినట్లుగా కొన్ని కార్యాలు చేసింది. ఆమె ఎవరు అంటే ఆమె ధనవంతురాలు. కానీ ఒక లోపం ఆమెకుంది. ఆమెకు పిల్లలు లేరు. పైగా ఆమె వృద్ధురాలు. యవ్వనంలో కూడా లేదు. వృద్ధురాలుగా మారిపోయింది. ఆ స్త్రీ సత్కార్యాలు చేస్తుంది. ఏంటి అంటే ఇగో దైవజనులకు ఆతిథ్యం ఇస్తుంది. దైవజనులు విశ్రాంతి తీసుకోవడానికి తన ఇంటిలో ఏర్పాట్లు చేసినట్లుగా మనం చూస్తాం. అయితే దానిని బట్టి అక్కడ ఆ దైవజనుడు ఎలీషా ప్రవక్త దానిని గుర్తించి ఈమెకు ఏమి కొదువుగా ఉంది అని కనుగొన్నప్పుడు, అయ్యా ఈ యొక్క స్త్రీ పిల్లలు లేనిదిగా ఉంది. అదే విధంగా తన భర్త కూడా వృద్ధాప్యంలో ఉన్నాడు. పిల్లలు కనలేని స్థితి వాళ్ళది అని తెలుసుకున్నప్పుడు ఆ ప్రవక్త ఆ యొక్క స్త్రీ పిలిపించి ఆమెతో మాట్లాడి, నువ్వు వచ్చే సంవత్సరం కల్లా నీకు కుమారుడు పుడతాడు అని చెప్తాడు. కాబట్టి మనం చూస్తున్న మన దేవుడు ఎవరు అంటే మన చేసే కార్యాలకు వాటిని చూసి గొప్పగా ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఆమె ఏం చేసింది? ఒక రూమ్ కట్టించింది. ఒకవేళ ప్రస్తుతం ఉన్న ఆర్థిక స్థితిని బట్టి మనం చూస్తే ఒక 2,00,000, 3,00,000 ఖర్చయి ఉంటాయి ఆమెకి. అవి కాకుండా ఇంకొంచెం ఫుడ్ ఏమైనా ఇస్తే దానికి కొంచెం ఖర్చు. కానీ తిరిగి దేవుడేమిచ్చాడు ఆమెకి అంటే ఒక కుమారుడిని ఇచ్చాడు. ఆమె జీవితంలో నుండి ఒక నిందను తొలగించాడు. ఆమె తన ఆస్తంతటిని ఇచ్చినా కూడా పొందుకోలేని ఆ గొప్ప భాగ్యమును దేవుడు తిరిగి ఆమెకిచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం చేసే ప్రతి పనిని దేవుడు చూస్తున్నాడు. దానికి రెట్టింపుగా మనకు ప్రతిఫలాలను ఇస్తున్నాడు. మనలను దీవిస్తున్నాడు అని మనం చూస్తాం. ఇంతకుముందు కొర్నేలియను కూడా చూసాం. అతడు చేసే ప్రార్థనలు ఎవరు చూసి ఉంటారో ఉండరు. అదేవిధంగా అతడు చేసిన ధర్మ కార్యాలు ఎంతమందికి తెలుసో తెలియదో కానీ అవన్నీ కూడా దేవుని యొక్క గ్రంథంలో లిఖించబడుతున్నాయి. దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థముగా ఉంటున్నాయి. వాటిని చూసి ఇగో నిత్య జీవము కొరకైన మార్గమును అతనికి దేవుడు తెలియజేశాడు. ప్రత్యేకముగా దేవదూతను పంపించి దేవుడు అతనికి తెలియజేసినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. కాబట్టి మన కార్యాలు అన్ని ఎవరు చూడట్లేదు, ఎంతో ప్రయాసపడుతున్నాను అని మనం ఒకవేళ అనుకున్నట్లయితే మన ప్రయాసను, మన యొక్క కార్యాలను, మన భక్తిని చూస్తున్న దేవుడున్నాడు. వాటికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు మనకు ఉన్నాడు అని మనం చూస్తున్నాం. మనము ఆ అంతకుముందు ఒక దైవజనుడు చెప్తుండగా ఒక సాక్ష్యాన్ని విన్నాను. ఒక దైవజనుడు ఆ దర్శనములో పరలోకంలోనికి వెళ్ళాడు. ఆ దర్శనంలో అతడు పరలోకానికి వెళ్ళి అక్కడ అనేకమైన భవనాలను చూస్తున్నాడు కూడా. అక్కడ ఒక అద్భుతమైన భవనం అతనికి కనిపించిందంట. అప్పుడు ఆ దేవదూతను పిలిచి అడిగాడు, ఈ భవనం ఎవరి కోసం? ఇంత అద్భుతమైన భవనం ఎవరి కోసం కట్టించారు? మా మందిరంలో ఫలాని వ్యక్తికి ఉందా, ఫలాని వ్యక్తికి ఉందా, లేదా నాకుందా అని ఈ విధంగా అడుగుతున్నప్పుడు వారెవరికి కాదు, కానీ మీ మందిరంలో ఒక వృద్ధాప్యురాలు ఎంతగానో ప్రార్థన చేస్తుంది. ఆమె ఏ పరిచర్య చేయట్లేదు కావచ్చు, ఏ పని చేయట్లేదు కావచ్చు, కానీ ప్రార్థన అనే పరిచర్య ఆమె చేస్తుంది. ఆమె చేసిన ప్రార్థనను బట్టి ఇంత అద్భుతమైన భవనము ఆమె కొరకు సిద్ధపరచబడి ఉంది అని ఆ దర్శనంలో దేవదూత చెప్పినట్లుగా దైవజనుడు సాక్ష్యం ఇచ్చాడు. కాబట్టి మన దేవుడు ఎవరు అనగా మన యొక్క ప్రతి కార్యమును, ప్రతి భక్తిని, చేసే ప్రార్థనను, మనం దేవుని వాక్యాన్ని ఏ విధంగా అనుసరిస్తున్నాము వాటన్నిటినీ చూస్తున్నాడు. మనం చేసే సత్కార్యాలను చూస్తున్నాడు.
అని మనం చూస్తాం. అదేవిధంగా మత్తయి సువార్త 6వ అధ్యాయము 4, 6, 18 వచనాల్లో చూస్తే అక్కడ కూడా రహస్యమందు చూచుచున్న మీ తండ్రి మీకు ప్రతిఫలం ఇస్తాడు అని మనం చూస్తాం. ఆ దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనము ఓపెన్‌గా చేసినట్లయితే మీకు అక్కడే ప్రతిఫలం మీరు పొందుకున్నారు అని దేవుడు అన్నాడు. పలాని వ్యక్తులు నన్ను చూడాలి, పలాని వ్యక్తులు నేను గొప్పవాణ్ణి అని అనుకోవాలి అని, లేదా పలాని వ్యక్తులు నేను చాలా ఆత్మీయుని అని తెలుసుకోవాలని గొప్పగా ప్రార్థన చేస్తే, గొప్పగా వాక్యాలను వల్లిస్తే నీ ప్రతిఫలం నువ్వు పొందుకున్నావు. వాళ్ళు గొప్పగా చూడాలనుకున్నావు, వారు గొప్పగా చూసారు, అక్కడితో అయిపోయింది. కానీ రహస్యముగా నువ్వు చేస్తే నీ తండ్రి రహస్యముగా చూస్తున్నాడు. ఆ దేవుడు నిన్ను దీవిస్తాడు, మీకు ప్రతిఫలం ఇస్తాడు అని దేవుడు లేదా యేసు ప్రభు వారు చెప్పినట్లుగా మనం చూస్తున్నాము. అదే విధంగా వీరి జీవితాల్లో మనం చూసాము, ఎంతో గొప్ప దీవెనలు వారు పొందుకున్నారు. వారు చేసిన కార్యాలు మనం వెలకట్టవచ్చు, కానీ దేవుడు తిరిగిచ్చిన ప్రతిఫలాన్ని మనము వెలకట్టలేము. అంతగా దేవుడు వారిని చూశాడు, వారిని దీవించాడు. అదే విధముగా మనము యాకోబు జీవితాన్ని కూడా చూస్తే మరి ఎంతగానో లాబాను మోసం చేస్తున్నాడు. తనకు కలిగినదంతా తీసుకోవాలి, ఏ విధం చేతనైనా దౌర్జన్యం చేసైనా అతని ఆస్తంతటిని తీసుకోవాలని చూస్తున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. యాకోబు కూడా అంటాడు, నా చేతి పనిని నా దేవుడు చూశాడు, నా తండ్రి అయిన అబ్రహాము దేవుడు, నా తండ్రి అయిన ఇస్సాకు దేవుడు నా చేతి పనిని చూశాడు, నా కష్టాన్ని చూశాడు, నా కష్టాన్ని చూసి నాకు ఈ ప్రతిఫలాన్ని ఇచ్చాడు. నువ్వు మొత్తము తీసుకోవాలని చూసావు, నన్ను వట్టి చేతులతో పంపించేయాలని నువ్వు చూసావు, కానీ నా దేవుడు నా కష్టాన్ని చూసి దీన్నంతటిని నాకు అప్పగించాడు అని ఆదికాండము 31 అధ్యాయంలో 42వ వచనంలో అతడు చెప్పినట్లుగా మనం చూస్తాం. కాబట్టి మన దేవుడు ఎవరు అంటే, మన ప్రయాసను చూస్తున్న దేవుడు, మన కష్టమును చూస్తున్న దేవుడు, మన సత్కార్యాలను చూస్తున్న దేవుడు, వాటికి తగినట్లుగా అంతకు ఎన్నో రెట్లు మించినట్లుగా దేవుడు ప్రతిఫలము ఇచ్చే దేవుడు అని మనం చూస్తున్నాం. అదేవిధంగా రెండవదిగా మనం చూసినట్లయితే మన దేవుడు మన యొక్క కన్నీటిని చూచే దేవుడు. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 3వ వచనమును మనం చదువుకుందాం, లేదా 2వ వచనం నుండి మనం చదువుకుందాం. అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకొనుమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా లేదా ప్రార్థించెను అని మనం చూస్తున్నాం. ఆ తర్వాత 5వ వచనంలో మనం చూస్తే, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నీవు కన్నీళ్లు విడుచుట నేను చూశాను, నీవు బాధపడటం నేను చూశాను అని ఇక్కడ దేవుడు అంటున్నాడు. అతడు మరణకరమైన రోగంతో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. బహుశా అతడు కూడా సందిగ్ధంలో ఉండవచ్చు, నేను ఈ రోగమును తప్పించుకుంటానా లేదా ఈ రోగానికి బలవుతానా అని పరిస్థితులు ఉండవచ్చు. ఎందుకంటే అది మరణకరమైన రోగం అని మనం చూస్తున్నాం. ఫస్ట్ వేవ్ లో కరోనా ఒకవేళ మనకు ఇన్ఫెక్ట్ అయింది అనుకోండి, ఎంత సీరియస్ గా కండిషన్ ఉంది, అలాంటి కండిషన్ అనుకుందాం. అటువంటి మరణకరమైన రోగములో అతడు చూస్తున్నాడు, నేను బ్రతుకుతానా చనిపోతానా అని చూస్తున్నప్పుడు ప్రవక్త వచ్చాడు. దేవుని నుండి ఒక మాట వచ్చింది, నీవు మరణం కాబోతున్నావు, నువ్వు ఇంకా బ్రతకవు, కాబట్టి నీళ్లు చక్కబెట్టుకో అని ప్రవక్త చెప్పాడు. ఎంతగానో దుఃఖపడి ఉంటాడు. ఇది లేదా మరణ వేదన అనేది ఎంత భయంకరమైందంటే, అది మరి ఎదురైతేనే అనుభవిస్తేనే అర్థమవుతుంది, కానీ ఊహిస్తే అర్థమయ్యేది కాదు. నిజముగా ఆ యొక్క మరణపు అంచుల యొద్దకు మనం వెళ్ళినప్పుడు కలిగే వేదన, మన హృదయము ఎంత భారంగా మారుతుందో అది వర్ణించలేనిది. కాబట్టి అటువంటి భారమైన హృదయముతో ఈ భక్తుడు గోడ వైపు తిరిగాడు. ప్రవక్త ఆ మాట చెప్పాడు, వెళ్ళిపోయాడు. అక్కడి నుండి రాజు ఆ గోడ వైపు తిరిగి కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ కన్నీటిని చూశాడు. ఎవరు చూడలేదు, ప్రవక్త చూడలేదు, తన భార్య చూడలేదు, పిల్లలు చూడలేదు, ఎవరు అక్కడున్న వారు చూడలేదు. కానీ దేవుడు ఆ కన్నీళ్లను చూసి దేవుడు అతన్ని మరలా దర్శించాడు. మరలా ఇదిగో నీకు 15 సంవత్సరాల ఆయుష్ను అనుగ్రహిస్తున్నట్లుగా దేవుడు మాట్లాడినట్లు మనం చూస్తున్నాం.
కాబట్టి మన దేవుడు ఎవరు అనగా, మన కన్నీళ్లను చూసిన దేవుడు, మన కన్నీళ్లను అర్థము చేసుకునే దేవుడు. ఒకవేళ మన మాటలు రాకపోయినా మన కన్నీళ్లను చూసి మన కన్నీటి భాషను అర్థము చేసుకొని స్పందించగలిగిన దేవుడు మనకున్నాడు. కాబట్టి దేవా, మా యొక్క కన్నీటిని చూసినందుకు, మా బాధలను చూసినందుకు మీకు స్తోత్రములు. ఆ బాధల నుండి మమ్మలను విడిపించినందుకు మీకు స్తోత్రములని మనము ఆరాధించవలసిన వారమే ఉంటున్నాం. అదే విధముగా నిర్గమకాండం 3వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ కూడా, నా ప్రజల బాధను నిశ్చయముగా నేను చూశాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. వారు ఎంతగానో బాధపడుతున్నారు, ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు, నలిగిపోతున్నారు, మమ్మలను విడిపించే నాదుడు లేడా అని మొరపెడుతున్నారు. ఆ దేవునికి అబ్రహాము దేవా అని వారు మొరపెడుతున్నారు. అయితే దేవుడు దిగి వచ్చి అంటున్నాడు, మీ బాధను నేను చూశాను, మీ యొక్క బాధకు నేను న్యాయము చేస్తాను అని. అక్కడ వారు ఎన్ని సంవత్సరాలుగా వారు హింసించబడ్డారో, నలిగిపోయారో, దానికి తగ్గట్టుగా దేవుడు వారిని అంత గొప్పగా విడిపించాడు. అదేవిధంగా వారు పడిన బాధలన్నిటికీ దేవుడు వారు ఫుల్ స్టాప్ పెట్టాడు. అదేవిధంగా బంగారముతో, వెండితో, విస్తారమైన ఆస్తితో వారందరూ తిరిగి వచ్చేటట్లుగా దేవుడు అక్కడ న్యాయము కూడా చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మన బాధను చూస్తున్నాడు, మన కన్నీటిని చూస్తున్నాడు. మన కన్నీటిని చూసిన దేవుడు మనల్ని దర్శించే దినము రాబోతుంది, దర్శించే సమయము ఒకటి వస్తుంది. ఆ సమయంలో మన కన్నీళ్లను అన్ని కూడా తుడిచివేయబడతాయి. అయితే అంతవరకు మనం ఒకవేళ అనుకోవచ్చు, ఇంకెన్ని రాళ్ళు ప్రభువా, లేదా కీర్తనలో 6వ అధ్యాయంలో కూడా భక్తుడు అంటాడు, దేవా ఇంకెంత కాలం నేను శ్రమ పడాలి, ఇంకెంత కాలం నా యొక్క కన్నీళ్ళన్నీ కారిపోతున్నాయి, నా యొక్క మంచమంతా తడిసిపోతుంది, మరి ఇంకెంత కాలం అని ప్రశ్నించినట్లుగా మనం చూస్తాం. కానీ దేవుని సమయం ఎంత గొప్పగా ఉంటుందంటే, మరి ఆ మరియ మార్త కూడా అదే విధంగా అనుకున్నారు. దేవుడు వస్తే బాగుండు, యేసుప్రభు వస్తే బాగుండు, కొంచెం ముందొస్తే బాగుండు. యేసుప్రభు వచ్చిన తర్వాత కూడా, యేసయ్య మీరు ముందుగా వచ్చి ఉంటే మా సహోదరుడు చనిపోకుండా ఉండేవాడు, మీరు కొంచెం ముందు రావాల్సింది, ఒక 5 రోజులు ముందు రావాల్సింది, ఇప్పుడు చాలా లేట్ అయిపోయిందని వారు అనుకున్నారు. కానీ ఆ యేసుప్రభు మాట్లాడినా కూడా ఆమెకి ఏం అర్థం కాలేదు. అన్ని లేదా అది మనము నిదానించి చదివితే గనక అసలు యేసు ప్రభు మాట్లాడిన దానికి, మార్త చెప్పేదానికి ఏ సంబంధం ఉండదు. సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడింది, కానీ నమ్మలేదు. కానీ వారు నమ్మిన నమ్మకపోయినా యేసు ప్రభు అక్కడ కార్యం చేసి చూపించాడు. కార్యం చేసిన తర్వాత ప్రశ్నించిన వారు, అయ్యా ముందొస్తే బాగుండు, ఒక 5 రోజులు ముందుగా వచ్చుంటే మాకు ఈ పరిస్థితి ఉండేది కాదు, ఈ విధంగా ఏడ్చే వాళ్ళం కాదు అని అనుకున్న వారు, ఆ మరియ మరి తను ఎన్నో ఒక సుమారుగా 10 సంవత్సరాలుగా దాచిపెట్టుకున్న ధనమును తీసుకొని వచ్చి ఒక అత్తరును కొని ఆ అత్తరుతో యేసు ప్రభు పాదాలను అభిషేకించింది. ఆమె ప్రశ్నలన్నీ ఆరాధనగా మారిపోయాయి. ఆమె ఆ సనుగులు వారిలో ఉండకపోవచ్చు, కానీ ప్రశ్నలు, సందేహాలు ఎందుకు రాలేదు యేసు ప్రభు? అందరినీ బాగు చేశాడు, మా తమ్ముని ఎందుకు బాగు చేయలేదు? యేసు ప్రభుకి ఎంతో ఇష్టం కదా అని ఎన్నో ప్రశ్నలు ఉండవచ్చు. ఆ చుట్టూ ఉన్న వారు ఎన్నో ప్రశ్నలతో గుచ్చి ఉండవచ్చు. ఎంతో ఆ నలిగిపోయిన హృదయానికి, ఆ ప్రశ్నలతో మిగిలిపోయిన ఆ హృదయాలకు దేవుడు దర్శించినప్పుడు ఇక ప్రశ్నలు లేవు, సాధారణంగా ఉన్నారని కాదు, ఎంతగానో వారు కృతజ్ఞత కలిగి ఆరాధించారు. కాబట్టి మన దేవుడు మన కన్నీటిని చూస్తున్నాడు. ఆ కన్నీటిని చూసి, బాధను చూసి దర్శించే సమయం వస్తుంది. మన జీవితాల్లో కూడా అనేక సార్లు దేవుడు దర్శించాడు. ఆ సమయం వచ్చినప్పుడు మన ప్రశ్నలన్నీ మారిపోతాయి. మన ప్రశ్నలు ఆరాధనగా, స్తుతి కేకలుగా మన ప్రశ్నలను మార్చగలిగిన గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆ దేవుడు మన కన్నీటిని చూస్తున్నాడు. కాబట్టి దేవా, నా కన్నీటిని చూస్తున్నందుకు నీకు స్తోత్రములు అని మనం దేవుణ్ణి స్తుతించవలసిన వారమే ఉంటున్నాం. 56వ కీర్తన 8వ చరణంలో భక్తుడు అంటున్నాడు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి ఒక్కటి కూడా వ్యర్థం కాలేదు, ప్రతి కన్నీటి బొట్టు కూడా నీ సన్నిధిలో ఉన్నాయి, వాటన్నిటికీ మీరు లెక్క చెప్తారు, వాటన్నిటిని మీరు తుడుస్తారు అని ధైర్యముతో భక్తుడు అక్కడ చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన కన్నీటిని చూచిన దేవుడు మనలను, ఆ కన్నిటిని తుడిచే దేవుడు మనకున్నాడు. కాబట్టి దాన్ని బట్టి మనం దేవుని స్తుతించాలని మనం నేర్చుకుంటున్నాం. 3వదిగా మనం చూసినట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయంలో ఒక స్త్రీ మనకు కనిపిస్తుంది. ఆ స్త్రీని అందరూ వెలివేస్తున్నారు. అందరూ ఈమె పాపాత్మురాలు, ఈమె దగ్గరికి మనం వెళ్ళొద్దు, ఆమె వైపు చూడొద్దు, ఆమెతో మాట్లాడొద్దు, ఆమెను దూరంగా ఉంచాలి, మనం చేదుకున్న బావిలో ఆమెను నీళ్లు చేదుకొని ఇవ్వకూడదని వెలివేసిన వారిగా చూస్తున్నారు, పాపాత్మురాలుగా చూస్తున్నారు. ఎవరు కూడా దగ్గరికి రానివ్వట్లేదు. అలాంటి స్త్రీ యేసు ప్రభు పరిసయ్యుని ఇంట్లో ఉన్నప్పుడు ఆ స్త్రీ యేసు ప్రభు యొద్దకు వచ్చింది. అక్కడ కూడా అందరూ అనుకుంటున్నారు, అయ్యో ఈ స్త్రీ ఎలాంటిదో యేసు ప్రభుకు తెలియదా?
ఈమె ఏం చేసిందో యేసు ప్రభువుకు తెలీదని వారు అనుకుంటున్నారు. అయితే వారు ఆమె గతాన్ని చూసారు. వారు ఆమె పాప జీవితాన్ని చూసారు. కానీ యేసు ప్రభువు హృదయాన్ని చూసాడు. ఆమె ఏ విధంగా కన్నీరు కారుస్తుందో, ఏ విధంగా కన్నీటితో ఆ పాదాలను తడుపుతూ తన తల వెంట్రుకలతో ఆ యొక్క పాదాలను తుడుస్తుందో అందులో పశ్చాత్తాపాన్ని చూసాడు. ఆమె హృదయం ఎంతగా నలిగిపోతుందో, ఎంతగా యేసు ప్రభువును కోరుకుంటుందో, ఎంతగా రక్షణను కోరుకుంటుందో, మరి అనేకమైన ఆటంకాలు ఎదురవుతాయని తెలిసినా, అక్కడికెళ్తే నన్ను నిందిస్తారు, అవమానపరుస్తారని తెలిసినా ఆమె యేసు ప్రభు ఉన్నాడు. నేను దర్శించుకోవాలి. నాకు ఆ రక్షణ కావాలి. యేసు ప్రభు ఇచ్చే సమాధానం నాకు కావాలి అని పశ్చాత్తాపంతో పరిగెట్టింది. అందరూ గతాన్ని చూశారు. అందరూ ఆమె చేసిన పాపపు క్రియలు చూశారు. కానీ యేసు ప్రభు ఆమె హృదయాన్ని చూశాడు. హృదయంలో ఉన్న పశ్చాత్తాపాన్ని చూశాడు. కాబట్టి మన దేవుడు ఎవరు అనగా మన హృదయంను చూసే దేవుడు. మన హృదయాన్ని చూసే దేవుడు అని మనం నేర్చుకుంటున్నాం. అందరూ మనలో బలహీనతలు చూస్తారు కావచ్చు. అందరూ మనలో ఉన్న లోటుపాట్లు, మన వైఫల్యాలను చూస్తారు కావచ్చు. కానీ మన దేవుడు మన హృదయాన్ని చూసేవాడు. అదేవిధంగా సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనమును మనం చూసినట్లయితే, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును అని మనం చూస్తున్నాం. మనము తెలుగులో మనకు లక్ష్య పెట్టును అని రాసుంది. కానీ ఇతర ఏ ఇంగ్లీష్ వెర్షన్ లో చూసినా కూడా దేవుడు చూస్తున్నాడు అని మనం చూస్తాం. యెహోవా పై రూపమును చూడడు, కానీ ఆయన హృదయాన్ని చూస్తాడు అని ప్రతి వర్జన్ లో, ప్రతి ఇంగ్లీష్ వెర్షన్ లో అదే విధంగా రాసుంది. లేదా తెలుగులో కూడా దాదాపు అదే అర్థం, లక్ష్య పెడతాడు లేదా ఇంకా ఎక్కువగా మనము చూస్తున్నాం. కాబట్టి మన దేవుడు ఎవరు అనగా ఆయన పై రూపమును చూసే దేవుడు కాదు, ఆయన హృదయాన్ని చూసే దేవుడు అని మనం చూస్తున్నాం. అందరూ పై రూపాన్ని చూసి ఇతడు దేనికి పనికొస్తాడు, ఇంత చిన్నగా ఉన్నాడు, ఇతడు రాజుగా పనికొస్తాడా, అతడు మరి ఎంతో మంది సైన్యంలో చేరిన వారు ఉన్నారు. వారు గొప్పగా ఉన్నారు. వారు దేహ దారుణ్యం కలిగి ఉన్నారు. వారికి సైన్యంలో అనుభవం ఉంది. కాబట్టి వారు రాజులుగా అయితే వారు సైన్యాన్ని నడిపిస్తారు, దేశానికి రక్షణను కలగజేస్తారు అని సమూయేలు ప్రవక్త పై రూపాన్ని చూసి గెస్ చేస్తున్నాడు. కానీ దేవుడు, ఇదిగో మనుషులు పై రూపాన్ని చూస్తారు, కానీ నేను పై రూపాన్ని చూడను. నేను హృదయాన్ని చూస్తాను. నేను హృదయాన్ని లక్ష్య పెడతాను. ఆ హృదయం దావీదు దగ్గర ఉంది. నా హృదయాన్ని అనుసరించేవాడు నా హృదయానుసారుడు దావీదు, అతనిలో నా హృదయం ఉంది అని దేవుడు చెప్తున్నాడు. ఎందుకంటే అతడు చేసిన క్రియలు ఎవరు చూడలేదు. అతడు సింహాన్ని జయించాడు. ఎందుకు అంటే బలాన్ని చూపించుకోవడానికి కాదు, కానీ తన యొక్క మందలో ఉన్న ఒక గొర్రె పిల్లను కాపాడడానికి, సింహముతో పోరాడడానికి నిలబడ్డాడు. ఆ గొర్రె పిల్ల పోతే ఆ మనం మరలా తిరిగి కొనుక్కోవచ్చు. లేదంటే ఆ గొర్రె యొక్క విల కొన్ని రూపాయలు మాత్రమే, రూ. 1000 2000 అంతే ఆ గొర్రె విలువ. కానీ దావీదు విలువ ఎంతో అమూల్యమైంది. అయితే ఆ ఆ చిన్న దాని ప్రాణం కోసం దావీదు తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి కాపాడాడు. ఆ హృదయాన్ని ఎవరు చూడలేదు. ఒకవేళ తను ఇంట్లో చెప్పినా కూడా ఎవరు నమ్మి ఉండరు. మనము దావీదు గురించిన సినిమాలు లేదా కార్టూన్ మూవీస్ అవి చూస్తే తన అన్నలందరూ విక్కిరిస్తారు. నిన్ను గొర్రెలను కాయడానికి అడవిలోకి పంపిస్తే వాటన్నిటిని వదిలేసి మంచిగా పడుకుంటున్నట్టున్నావు. ఆ పగటి కలలు గాని నేను సింహాన్ని చంపాను, నేను ఎలుగుబంటిని చంపానని పగటి కలలు గాని అవన్నీ మాకు చెప్తున్నావని అందరూ హేళన చేస్తారు. కాబట్టి అతనిలో ఉన్న హృదయాన్ని, ఆ రక్షించే హృదయాన్ని, తనకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించే ఆ హృదయాన్ని ఎవరు కూడా చూడలేదు. కానీ దేవుడు దాన్ని చూశాడు. దేవుని దృష్టిలో దావీదు పడ్డప్పుడు అందరి దృష్టిలో దావీదు పడేలాగా దేవుడు చేశాడు. కాబట్టి మనము మనుషుల దృష్టిలో మనం పడితే వారు మనకి ఏం చేయరు. యోసేపు మనుషుల దృష్టిలో పడ్డాడు. ఒకరికి మేలు చేశాడు, కానీ ఆ మేలు చేసిన వారు అతన్ని మర్చిపోయారు. కానీ దేవుని దృష్టిలో పడ్డ దావీదును దేవుడు అందరి ముందు నిలబెట్టాడు, అందరి ముందు హెచ్చించాడు. అదేవిధంగా యోసేపు జీవితంలో కూడా తనను చూసింది దేవుడు మాత్రమే. దేవుడు తనని చూశాడు, తన ఓపికను చూశాడు, తన యొక్క విశ్వాసాన్ని చూశాడు, తన ఎంత ఓర్పు కలిగి ఉన్నాడో, ఎంత విశ్వాసము కలిగి ఉన్నాడో దేవుడు చూశాడు. అటువంటి పరిస్థితిలో సాధారణంగా చాలా మంది 100లో 99 మంది నిరుత్సాహానికి గురవుతారు. దేవుడు ఉన్నాడా లేడా అని ప్రశ్నిస్తారు. దేవునికి
మరి సొంతగా నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాననే పరిస్థితిలోనికి వెళ్ళిపోతారు. కానీ యోసేపు ఎంతో భక్తిగా జీవించాడు. దేవుడున్నాడనే భయముతో జీవించాడు. దేవుడు నన్ను దర్శిస్తాడు అని జీవించాడు. అదే విధముగా దేవుడు అతన్ని దర్శించాడు. దేవుడు అతన్ని చూశాడు. అందరూ చూసే విధముగా, అందరి దృష్టిలో పడే విధముగా ఎంతగానో దేవుడు అతన్ని హెచ్చించాడు. కాబట్టి మన దేవుడు మన హృదయాన్ని చూసే దేవుడు. ఆయన అభియోగాలను చూసే దేవుడు కాదు. మన పైన వేస్తున్న నేరారోపణలు చూసే దేవుడు కాదు. మన గతాన్ని చూసే దేవుడు కాదు. మన బలహీనతలను చూసే దేవుడు కాదు. కానీ మన యొక్క హృదయాన్ని చూసే దేవుడు అని మనం చూస్తున్నాం. ఆ దేవుడు ఆ హృదయాన్ని నచ్చినట్లుగా ఉన్నప్పుడు వారిని ఎంతగానో హెచ్చించాడు. తన దృష్టిలో పడిన వారిని అందరి దృష్టిలో పడే విధముగా గొప్పగా దేవుడు వారిని హెచ్చించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఎవరు మన దేవుడు అంటే, మన దేవుడు మనలను చూచుచున్న దేవుడు, మనలను చూచిన దేవుడు అని మనం నేర్చుకున్నాం. మొట్టమొదటిగా మనం చూస్తే మన సత్కార్యాలను, మన క్రియలను, మన పనులన్నిటినీ చూస్తున్న దేవుడు అని మనం నేర్చుకున్నాం. రెండోదిగా మన కన్నీటిని, మన బాధను చూసిన దేవుడు అని మనం నేర్చుకున్నాం. మూడవదిగా మన హృదయమును చూచిన దేవుడు అని మనం నేర్చుకున్నాం. కాబట్టి ఈ యొక్క 3 అంశములను బట్టి మనం దేవుణ్ణి ఆరాధించుదాం. దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.